భారీగా కుట్టు మిషన్లు పట్టుబడ్డాయి. వరికోల్ ఫంక్షన్ హాల్లో ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉంచిన కుట్టు మిషన్లను పోలీసులు పట్టుకున్నారు. డీసీఎంలో తరలిస్తున్న కుట్టు మిషన్లను నడికుడి వద్ద పోలీసులు పట్టుకున్నారు. నడికుడి చెక్ పోస్ట్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన డీసీఎంను పోలీసులు తనిఖీ చేయగా 500 కుట్టు మిషన్లు తరలిస్తున్నట్లు డీసీఎం డ్రైవర్ తెలిపారు. పట్టుకున్న వాహనాన్ని పరకాల ఆర్టీఓ ఆఫీస్కు తరలించారు పోలీసులు. కుట్టు మిషన్లు అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినవే అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అల్లంపల్లి కాంచి రమ్మని చెప్పినారు సార్. అవి తీసుకొని నడుగోడు నుంచి బురుకుల దగ్గర పోతా ఉన్నాం. అక్కడికి రమ్మని చెప్పినారు. అక్కడికి పోతా ఉన్నాము. చెక్ పోస్ట్ దగ్గర నడుగోడు చెక్ పోస్ట్ ఉంది కదా, అక్కడ టర్న్ చేసుకున్నాం. టర్న్ చేస్తానే వాళ్ళు అక్కడ ఆపినారు. ఆపిన తర్వాత ఈ బండ్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చినారు. సరే నుంచి వాళ్ళు ఈ ఫోటోలు తీసుకున్నారు, అన్ని చేసినారు. ఏ వివరాలు వాళ్ళు అడిగినారు, వాళ్ళకు చెప్పినాము. ఈ ఎలక్షన్ కోడ్ పైన మీరు ఇటు రావడం మంచిది, ఎక్కడికి తీసుకొని వచ్చినారు. ఇక్కడికి తీసుకొచ్చాడు అల్లంపల్లి కాంచి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీగా కుట్టు మిషన్లు పట్టుబడ్డాయి. వరికోల్ ఫంక్షన్ హాల్లో ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉంచిన కుట్టు మిషన్లను పోలీసులు పట్టుకున్నారు. డీసీఎంలో తరలిస్తున్న కుట్టు మిషన్లను నడుకుడి వద్ద పోలీసులు పట్టుకున్నారు. నడుకుడి చెక్ పోస్ట్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన డీసీఎంను పోలీసులు తనిఖీ చేయగా కుట్టు మిషన్లు బయటపడ్డాయి. అయితే ఈ కుట్టు మిషన్లన్నీ అధికార పార్టీకి చెందినవిగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సతీష్, చెప్పండి, మొత్తంగా కుట్టు మిషన్లు పట్టుబడ్డ నేపథ్యంలో అది ఎవరికి చెందినవి కుట్టు మిషన్లుగా పోలీసులు భావిస్తున్నారు? హన్మకొండ జిల్లాకు సంబంధించి పరకాల నియోజకవర్గంలో కుట్టు మిషన్లు పంపిణీ చేసేందుకోసం తీసుకెళ్తున్నటువంటి డీసీఎం వ్యాన్ ను నడికూడ వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఇటు ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభ పెట్టే ఉద్దేశంతో ఆ కుట్టు మిషన్లు తరలిస్తున్నారు. అటు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలే వాటిని తరలింపు చేస్తున్నారంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. నడికూడ చెక్ పోస్ట్ వద్ద తనిఖీ చేస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద మొత్తంలో తరలిస్తున్నటువంటి కుట్టు మిషన్లు పట్టుబడడంతో వాటిని పట్టుకున్నటువంటి పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. డ్రైవర్ను విచారించగా అవి హన్మకొండ నుంచి వరికోలుకు తీసుకెళ్తున్నాం అనేటువంటి విషయాన్ని డ్రైవర్ చెప్తున్నటువంటి పరిస్థితిని మొత్తానికి వరికోలు ప్రాంతంలో పరకాల నియోజకవర్గంలోని వరికోలు ప్రాంతంలో పంపిణీ చేసేందుకోసం తీసుకెళ్తున్నారు. అక్కడ పెద్ద మొత్తంలో ఓటర్లకు పంపిణీ చేసేందుకోసం తీసుకెళ్తున్నారు అనేటువంటి విషయాన్ని అయితే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఇవి అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలవే, ఇవి అధికార పార్టీ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకోసం తరలిస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ అధికారులు స్పందించి వెంటనే అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలపైన తరలింపుకు పాల్పడుతున్నటువంటి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ సతీష్.